ఎంతో ఆలోచించారు. మనం తెలంగాణ ఎందుకోసం సాధించుకున్నాం, ఎవరి కోసం సాధించుకున్నాం, ప్రజలకు ఏమి చేయాలనుకున్నాం, ఇప్పుడు ఏమి జరుగుతుంది? ఇవాళ రైతుల కష్టాలు ఎవరు పట్టించుకుంటున్నారు? ఇవాళ కేసీఆర్ వస్తే ఏమంటాడు? నేను రైతు బీమా ఇస్తా అంటాడు. రైతు బీమా ఎప్పుడు ఇస్తున్నాడమ్మా? ఒక్కసారి చెప్పండి. రైతు బీమా ఎప్పుడు వస్తుంది? రైతు చచ్చిపోయినాక వస్తుంది. రైతు బీమా ఎప్పుడు వస్తుంది? రైతు చచ్చిపోయినాక వస్తుంది. రైతులు చచ్చిపోయినాక రైతులు ఊరేసుకొని ఇవాళ పురుగుల మందు దాగి అప్పుల బాధ భరించలేక రైతులు చచ్చిపోయినాక రైతు బీమా తెచ్చుకొని ఇంకనేనా మనం తెలంగాణ సాధించుకున్నది అని రాజేందర్ అన్న అడిగితే, నువ్వు బాగా మాట్లాడుతున్నావు నీకు ఇక అని బట్ట కాల్చి ఒకటి పైనేసాం. ఇలా రాజేందర్ అన్న ఏమడిగిండు? ఇలా రైతులు ఎందుకు చచ్చిపోవాలన్నా ఇలా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ పార్టీ మద్దతు ధర ఇస్తున్నది అన్ని రకాల పంటలకి. ఇలా వరికి గాని, మొక్కజొన్నకు గాని, పసుపుకు గాని, మిర్చికి గాని ప్రతి ఒక్క దానికి కూడా మద్దతు ధర ఇస్తున్నది. మద్దతు ధరకి ఒక్క 500 బోనస్ కలుపుతామన్నా 5 లక్షలు తర్వాత ఇచ్చుడెందుకు? చచ్చిపోయినాక 500 బోనస్ కలుపుదామంటే ఆయనకు చేతులు రాలే. అడిగినటువంటి రాజేందర్ అన్నను పార్టీలోకి వెళ్ళి బొమ్మంటాడు. ఇలా ఆలోచించండి మీరు. ఇలా మీరందరూ కూడా ఆలోచించండి. రాజేందర్ అన్న ఏమడిగిండు? రాజేందర్ అన్న ఏమడిగిండు? ఇలా వర్షాలు పడుతున్నాయి, ఇలా అకాల వర్షాలకి పంటలన్నీ కూడా పట్టుకపోతున్నాయి. ఇలా చేన్ల వేస్తే మొత్తం నకిలీ విత్తనాలకి పత్తి వస్తలేదు, నకిలీ విత్తనాలకి వరసలేదు. ఇట్లా రైతులందరూ కూడా నష్టపోతున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పువ్వు గుర్తు పార్టీ ఫసల్ బీమా అనే పథకం తీసుకొని వచ్చింది. ఆ ఫసల్ బీమా పథకాన్ని నరేంద్ర మోడీ అమలు చేస్తున్నాడు. గది మా తెలంగాణలో అమలు చేద్దామన్నా కేసీఆర్ అన్న. మన తెలంగాణలో మనము రైతుల్ని కాపాడుకోవాలా? ఆ ఫసల్ బీమా పథకం అమలు చేద్దాము. సచ్చినాక 5 లక్షలు ఇస్తే ఏమొస్తుంది అని అంటే, ఇవాళ అట్లా అడిగినందుకు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ మాటలు మాట్లాడతావా? వాళ్ళ పథకాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమంటావా అని చెప్పేసి పీకేశుడు. నేను రైతు సచ్చినాకైనా సరే 5 లక్షలు ఇస్తా గానీ ఇవాళ వాళ్ళు కొట్టకపోతే, వాళ్ళ పంట నష్టపోతే మాత్రము ఫసల్ బీమా పథకం తీసుకురాను అన్నాడు. ఇందుకోసం ఇవన్నీ అడిగినందుకోసం మన రాజేందర్ అన్న పార్టీలోకి వెళ్ళి తీసేసారు. రాజేందర్ అన్న ఏమడిగిండు? ఇవాళ మనం రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ మనం ఓట్లు వేసుకొని ఇవాళ తెలంగాణ గద్దె మీద దళితుని ముఖ్యమంత్రిని చేస్తానంటివి, అయినా కూడా నువ్వే గద్దె మీద కూర్చున్నావు. ఇవాళ నువ్వే కదా రుణమాఫీ చేస్తానన్నావు. నువ్వు రుణమాఫీ చేసి రైతులని ఆదుకుంటానంటేనే కదా నేను ఊరూరా తిరిగి చెప్పినా మా కేసీఆర్ ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేస్తాడంటేనే కదా ఇవాళ ఓట్లేసిరు. నేను ఏ ముఖం పెట్టుకొని ఊర్లకు పోవాలి కేసీఆర్ అన్న? రుణమాఫీ చెయ్యి. రైతు సచ్చినాక 5 లక్షల బీమా ఎందుకు? ముందే రుణమాఫీ చేస్తే రైతు సావడు కదా అని అడిగినందుక మా రాజేందర్ అన్న పార్టీలోకి వెళ్ళి తీసేసిన. ఒక్కసారి ఆలోచించండి తల్లి. మీరందరూ ఇక్కడ కూర్చున్నటువంటి అమ్మలు, మీరందరూ మీ గోస ఎవరికి దాకుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ అడిగినందుకు ఇవాళ ఆ కుటుంబానికి ఇవాళ జమునమ్మ ఆయన భర్త కష్టపడి ఇవాళ అందరూ కూడా కష్టపడి బిజినెస్లు చేసుకుంటున్నారు. అందరూ కూడా పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ బిజినెస్లు చేసుకుంటున్నారు. ఇవాళ కేసీఆర్ కొడుకు సంపాదించలేదా? ఒక్కసారి నేను అడుగుతున్నా. చిన్నప్పుడు మా అమ్మ కథలు చెప్పేది. ఏమని చెప్పేది? అనగనగా రాజు ఉంటుండే, ఆ రాజు ఏడికి పోతుండే? వేటకి, అడవికి పోతుండే. కానీ ఇప్పుడు కొత్త కథలు వస్తాయి. ఏంది? అనగనగా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మన కేసీఆర్, అనగనగా ఒక సీఎం ఉన్నాడు. ఏడికి పోతాడు ఆయన అంటే ఫామ్ హౌస్ కు పోతాడు ఆయన. ఇది ఇప్పుడు అవునా కాదమ్మా? చెప్పండి, అవునా కదా? మనం పిల్లలకందరికి ఏమి చెప్పినాం? గోరు ముద్దలు దింపించుకుంటా ఏం చెప్పినాం? ఏం చదువు చెప్పినాం? అనగనగా రాజు ఉంటుండే, ఆ రాజు అడవికి పోతుండే అంటే ఇప్పుడు మాత్రం అనగనగా ఒక సీఎం ఉన్నాడు, ఆ సీఎం పోయేది ఫామ్ హౌస్ కి. ఏం చేయడానికి పోతాడో ఇక నేను చెప్పనవసరం లేదు, మీకందరికి కూడా తెలుసు. ఆయన సంపాదించిన ఆస్తులు మరి ఆడ ఏడ తొయ్యి పెడతాడా, మరి ఏం చేస్తాడు? కొడుకులు సంపాదించిన ఒక్కరు సంపాదన. ఇవాళ ఇంట్లో ఒక్కరు సంపాదిస్తేనే, ఇవాళ రాజేందర్ అన్న ఒక్కరు సంపాదిస్తేనే
నీ సంపాదన బాగా అయిపోతుంది, నువ్వు అంతా దోసుకొని తింటున్నావు అని ఒక బట్టగాల్చి పైకి వేసేసి ఆయనను బయటికి పంపించుడు. మరి కేసీఆర్ ఇంట్లో ఎంతమంది సంపాదిస్తారు? వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్కి ఉద్యోగమే, ఆయన కొడుకుకి ఏమిచ్చిందమ్మా? ఆయన కొడుకు ఎవరు? కేటీఆర్ ఎవరు? కేటీఆర్ ఎవరమ్మా? కేసీఆర్ కొడుకు, ఆయనకు ఉద్యోగమే. ఆయన బిడ్డ ఎవరమ్మా? మీరు చెప్పకండి అన్న, వాళ్ళు చెప్తారు, మా అక్కలు అందరు చెప్తారు. బతుకమ్మ ఇప్పుడు ఆమెనే తీసుకొచ్చిందని వీళ్ళంతా బతుకమ్మలు ఆడతారు. మనం బతుకమ్మలు ఇంతకుముందు ఆడలేదా? కేసీఆర్ బిడ్డ ఎవరు? కేసీఆర్ బిడ్డ ఎవరమ్మా? కవితమ్మ. ఆమెనే బతుకమ్మ తీసుకొచ్చిందా మన ఊర్లకి? కేసీఆర్ ఇవాళ చీరలు ఇస్తేనే మనం చీరలు కట్టుకుంటానమ్మా. మొన్న రాజా ఏమంటాడు? ఇవాళ మన ఆడబిడ్డలందరినీ అవమానపరిచే విధంగా, ఇవాళ మన ఆడబిడ్డలందరినీ అవమానపరిచే విధంగా కేసీఆరే మనకు మామ అయిందంట, కేసీఆరే మనకు తండ్రి అయిందంట, కేసీఆరే ఇంకా అన్న అయిందంట, భర్త అయిందంట, అందరూ అయిందంట, మీకు చీరలు పంపిస్తున్నాను రాజయ్య అన్నాడా లేదా? మీ రక్తం మరగలేదా? మీ రక్తం మరుగుతలేదా? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మనకిచ్చేటువంటి సీటు గుడ్డకి 395 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణలో కేసీఆర్ ఖర్చు పెడతాడు. మీకింటికి వచ్చేటువంటి చీరకు ఎంత ఉంటుందమ్మా? నువ్వు తీసుకొచ్చిన చీరకు ఎన్ని పైసలు అవుతుంది? 8 రూపాయలకు మీటర్ గుట్ట చీర 50 రూపాయలు వర్త్ చేస్తుంది. దానికి కేసీఆర్ లెక్కలు కట్టి చూపిస్తున్నది 395 కోట్ల రూపాయలు ఇవాళ బతుకమ్మల చీరలకు ఇవాళ ఖర్చు పెడతా అని మీకు రావాల్సిన సొమ్ముని ఆయన ఫామ్ హౌస్ లా దాపెట్టుకుంటాడు కేసీఆర్. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లా చెప్పుకుంటా పోతే కేసీఆర్ చిట్ట ఎక్కడ కూడా కేసీఆర్ చిట్ట పెరుగుతూనే ఉండదు. కేసీఆర్ ఇట్లా చేస్తానంటే ఆయన వెనకాల ఉన్న మంత్రులందరూ, ఆయన వెనకాల ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా అట్నే చేస్తారు. మొన్నటికి మొన్న ధర్మారెడ్డి ఏమంటాడు? మొత్తానికి పాపం ఆడవాళ్ళందరూ బతుకమ్మలు ఆడుతా ఉంటే కారు ఆ బతుకమ్మల మీదకి వెళ్ళి తీసుకుపోలేదా? మీరు పేపర్లో చూసిండ్రా, చూడలేదా? మరి ఆయనను ఏం చేయాలి కేసీఆర్? ఆయన ఏం చేయాలి కేసీఆర్? పిలిచి తిట్టాలా, తిట్టొద్దా? ఆయన మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేయాలా, తీసేయొద్దా? ఇవాళ రైతుల కోసము, మన కోసము, మన పిల్లల కోసం ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేవు? మా రైతులకు రుణమాఫీ ఎందుకు చేస్తలేవు? ఇవాళ ఇంటింటికి ఉద్యోగం అన్నావు, డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తలేవు అని అడిగిన రాజన్ననేమో ఇవాళ ఈటెల రాజేందర్ అన్ననేమో పార్టీలోకి వెళ్ళి తీసేస్తాడు. ఇవాళ బతుకమ్మల మీదకి వెళ్ళి కార్లు తీసుకుపోయి నేను ఈ ఊరికి దొరగా నేను కార్లు తీసుకుపోతా, ఏమైనా తీసుకుపోతా, ఎవరు ఏం చేసినా కూడా ఏమీ అడిగేది లేదు అనేటువంటి ఎమ్మెల్యే మాత్రము ఇవాళ మీ హుజరాబాద్కే పంపుతాడు. మండల్ ఇన్ఛార్జీలు ఇచ్చి నేను మీకు దోసుకోమని చెప్పినా కదా, దోసుకోమన్నదంతా దోసుకొని పోయి హుజరాబాద్ లో ఖర్చు పెట్టి రండి, ఆడ ఉన్నోళ్లకు పైసలు ఇవ్వండి, పైసలు ఇచ్చి ఓట్లు వేయండి అని చెప్పేసి ఇవాళ మీ ఓటుకు వెళ్ళగడతాడు. ఇవాళ తెలంగాణలో ఉండేటువంటి మొత్తం జనము, ఇవాళ ప్రపంచంలో ఉండేటువంటి అందరూ కూడా ఇవాళ హుజరాబాద్ ప్రజలు ఎన్ని రూపాయలకు ఇవాళ అమ్ముడబోతా ఉన్నారని చెప్పేసి ఇవాళ గమనిస్తా ఉన్నారమ్మా. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కనుక ఇక్కడ గెలిస్తే కేసీఆర్ గల్ల ఎగరేసుకుంటాడు. ఏమైనా ఎగరేసుకుంటాడు చూసిర్రా? ఇవాళ పైసలతో నేను ఏమైనా చేస్తా, ఇవాళ హుజరాబాద్ ప్రజల్ని పైసలతో నేను కొనగలిగిన, ఇవాళ నీతి లేదు, నిజాయితీ లేదు, కేవలం డబ్బులతోనే ఇవాళ నేను గెలిచినా, నేను ఏమి చేసినా కూడా చెల్తది అని చెప్తాడు. ఇవాళ మీరు అదే సత్యం కావాలనుకుంటున్నారా? ఒక్కసారి అమ్మా చెప్పండి. ఇవాళ మన అమ్ముడ వైరం అని చెప్పేసి దేశమంతా మాట్లాడుకోవాలా? ఇవాళ ఇక్కడ హుజరాబాద్ ప్రజలు మొత్తం తెలంగాణకి, మొత్తం యావత్ భారతదేశానికి, యావత్ ప్రపంచానికి కూడా ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మమ్మల్ని ఎవ్వరు డబ్బులతో కొనలేరు, మమ్మల్ని ఎవ్వరు డబ్బులతో కొనలేరు, ఈ బతుకమ్మల చీరలతో కొనలేరు, ఈ దళిత బంధుతోని మమ్మల్ని కొనలేరు. ఇవాళ మా ఓటు నికార్స్ అయినటువంటి ఓటు, నికార్స్ అయినటువంటి మనిషికే మేము ఇవాళ ఓటేస్తామని చెప్పేసి ఇవాళ మీరందరూ కూడా నిరూపించాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. ఎక్కడికి పోయినా దళిత బంధు మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నేను అడుగుతున్న తల్లి, పేదలకు ఏమన్నా కులం ఉంటుందా? ఉంటుందా అమ్మా? పేదలకు కులం ఉంటుందా? ఉంటుందా? ఉండదు. పేదోళ్ళు అన్ని కులాలు ఉంటారు. ఒక్క దళితుల్లోనే పేదోళ్ళు ఉంటారా? ప్రతి కులంలో పేదోళ్ళు ఉంటారు. ఇవాళ మేము అడుగుతున్నాం, ప్రతి కులంలో, అన్ని కులాల పేదరికానికి కులం లేదు. దళిత బంధు అనేది ఒక్క దళితులకే కాదు,
కూడా దళిత బంధు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మేము భారతీయ జనతా పార్టీగా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.